హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ స్పాట్ హబ్ అండ్ దిస్ ఇస్ పవన్ మర్కంటి. సో మన యొక్క 100 డేస్ డిఎస్ఏ ఛాలెంజ్ లో ఈ రోజు వచ్చేసి డే 21 అనమాట. సో యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ డే 21 వీఆర్ గోయింగ్ టు సాల్వ్ వ్యాలిడ్ పాలిండ్రోమ్ లీడ్ కోడ్ ప్రాబ్లమ్. సో ఈ యొక్క ప్రాబ్లమ్ సంబంధించిన ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అండ్ ఆఫ్టర్ దట్ ఆప్టిమైజ్డ్ సొల్యూషన్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అన్ని కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి క్లియర్ గా అయితే డిస్కస్ అనేది చేద్దాం. మనం ఈ యొక్క ప్రాబ్లమ్ సంబంధించిన ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్ అనేది చూసుకుంటే, ఏ ఫ్రేజ్ ఇస్ ఏ పాలిండ్రోమ్ ఇఫ్ ఆఫ్టర్ కన్వర్టింగ్ ఆల్ అప్పర్ కేస్ లెటర్స్ ఇంటూ ద లోవర్ కేస్ లెటర్స్ అండ్ రిమూవింగ్ ఆల్ నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్. It reads the same forward and backward. Alphanumeric characters include letters and numbers. Given a string is return true if it is a palindrome or false otherwise. సో మనకు వాళ్ళు ఏమంటున్నారు, మనకు వాళ్ళు ఒక ఫ్రేజ్ అనేది ఇస్తారు అనమాట. ఫ్రేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెంటెన్స్ అనుకోండి. సో ఇప్పుడు ఈ యొక్క సెంటెన్స్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క సెంటెన్స్ మనం పాలిండ్రోమా కాదా అని మనం రిటర్న్ అనేది చేయాలి. ఒకవేళ ఈ యొక్క ఫ్రేజ్ అనేది పాలిండ్రోమ్ అయితే మనం ట్రూ అనేది రిటర్న్ చేయాలి, అదర్వైజ్ మనం ఫాల్స్ అనేది రిటర్న్ చేయాలి. ఈ యొక్క ప్రాబ్లమ్ లో మనకు కొన్ని కండిషన్స్ అనేది ఇచ్చారనమాట. అంతకంటే ముందు మనం పాలిండ్రోమ్ అంటే ఏందో తెలుసుకుందాం. పాలిండ్రోమ్ అంటే ఏంది, ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటే అండ్ నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటే ఏందో కూడా మనం డీటెయిల్ గా తెలుసుకుందాం అనమాట. అయితే ఇప్పుడు చూసుకుంటే మన పాలిండ్రోమ్ అంటే ఏంటంటే, పాలిండ్రోమ్ అనేది ఏదైనా ఒక వర్డ్ గానీ, ఒక నెంబర్ గానీ, ఒక సీక్వెన్స్ గానీ బ్యాక్ సైడ్ నుంచి రీడ్ చేసిన అండ్ ఫ్రంట్ సైడ్ నుంచి రీడ్ చేసినా మనకు సేమ్ ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? అలాంటి దాన్ని మనం పాలిండ్రోమ్ అనే అంటాం అనమాట. సో అండ్ ఇప్పుడు నో కమింగ్ టు ద ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్. ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ అంటే ఏంది, ఏ స్ట్రింగ్ దట్ కంటైన్స్ ఓన్లీ లెటర్స్ అండ్ నెంబర్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్. అంటే ఒక స్ట్రింగ్ లో మనకు ఓన్లీ లెటర్స్ అండ్ నెంబర్స్ ఉంటే దాన్ని ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అనమాట. క్యాపిటల్ ఏ టు జెడ్ అండ్ స్మాల్ ఏ టు జెడ్ అండ్ నెంబర్స్ ఫ్రమ్ 0 to 9 ఇవన్నీ ఉంటే మనం ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటాం. అండ్ అదే విధంగా నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటే ఈ యొక్క ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ కాకుండా మిగతా సింబల్స్ గానీ, స్పేసెస్ గానీ, కామర్స్ గానీ, ఫుల్ స్టాప్స్ అని ఉంటాయి కదా. సో వీటిని నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటాం అనమాట. అయితే ఈ యొక్క ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్ వాళ్ళు ఏమంటున్నారు, ఏదైతే మనం ఈ ఫ్రేజ్ అనేది ఇచ్చారో ఈ యొక్క ఫ్రేజ్ లో ఆఫ్టర్ రిమూవింగ్ ఆల్ నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటే ఏదైతే స్ట్రింగ్ ఇస్తారో, ఏదైతే ఫ్రేజ్ ఇస్తారో ఈ యొక్క ఫ్రేజ్ లో ఏదైతే నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అన్ని రిమూవ్ చేశాక అండ్ ఏవైతే అప్పర్ కేస్ లెటర్స్ అన్నిటిని కూడా లోవర్ కేస్ లోకి కన్వర్ట్ చేశాక ఇప్పుడు ఆ ఫ్రేజ్ అనేది పాలిండ్రోమ్ అయితే మీరు ట్రూ అనేది రిటర్న్ చేయాలి, అదర్వైజ్ ఫాల్స్ అనేది రిటర్న్ చేయాలి అని వాళ్ళు మనకైతే చెప్తున్నారు అనమాట. ఓకేనా? సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇన్ దిస్ ప్రాబ్లమ్. నౌ లెట్ us see some sample test cases which helps you to get much better understanding of this problem. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక ఫ్రేజ్ అనేది ఉందన్నమాట. ఓకేనా? సో ఏ మ్యాన్ కామా ఏ ప్లాన్ కామా ఏ కెనాల్ అండ్ కాలన్ పనామా. సో ఇది మనకు ఒక ఫ్రేజ్ అనమాట. ఇప్పుడు ఈ యొక్క ఫ్రేజ్ అనేది మనం ఏంది పాలిండ్రోమా కాదా మనం ఫైండ్ అవుట్ అనేది చేయాలి. ఇప్పుడు ఈ యొక్క ఫ్రేజ్ ని మనం పాలిండ్రోమా కాదని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, వాళ్ళు ఏమన్నారు, ఇందులో ఉన్న అన్ని నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అదే విధంగా అన్ని అప్పర్ కేస్ లెటర్స్ ని లోవర్ కేస్ లోకి కన్వర్ట్ చేశాక ఫ్రేజ్ పాలిండ్రోమ్ అయితే మనం ట్రూ అనేది రిటర్న్ చేయాలి, అదర్వైజ్ ఫాల్స్ కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, క్యాపిటల్ ఏ అంటే మనం ఏం చేయాలి, దీన్ని స్మాల్ ఏ లోకి రాయాలి, అప్పర్ కేస్ నుంచి లోవర్ కేస్ లోకి. ఇక్కడ స్పేస్ ఉంది, స్పేస్ ని రిమూవ్ చేయాలి. ఓకే, స్పేస్ ని రిమూవ్ చేస్తున్నా అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ రాశారు. నెక్స్ట్ స్పేస్ ఉంది, కామ్ ఉంది, స్పేస్ కామా స్పేస్ ఇవన్నిటిని కూడా నేను ఏం చేశాను, ఎలిమినేట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఏ, నెక్స్ట్ ప్లాన్, నెక్స్ట్ స్పేస్ ఉంది, స్పేస్ ని రిమూవ్ చేయాలి కదా. సో స్పేస్ ని రిమూవ్ చేసి డైరెక్ట్ ఏ రాస్తున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ కెనాల్ ఉంది, కెనాల్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా మనం రిమూవ్ చేయాలి కదా. సో స్పెషల్ క్యారెక్టర్స్ రిమూవ్ చేసి అప్పర్ కేస్ లెటర్ ని లోవర్ కేస్ లోకి రాసి అండ్ నెక్స్ట్ పనామా. సో ఇప్పుడు ఈ యొక్క ఫ్రేజ్ అనేది మనకు బ్యాక్ సైడ్ నుంచి అండ్ ఫ్రంట్ సైడ్ నుంచి బోత్ సేమ్ అయితే, ఒకవేళ ఇది పాలిండ్రోమ్ అయితే మనం ఏం చేయాలి, ట్రూ అనేది రిటర్న్ చేయాలి. ఇజంట్ ఇట్? సో ఇప్పుడు చూసుకుంటే నువ్వు బ్యాక్ ఫ్రంట్ నుంచి రీడ్ చేసినా అదర్వైజ్ బ్యాక్ సైడ్ నుంచి రీడ్ చేసినా ఇది సేమ్ ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ద పాలిండ్రోమ్. సో ఇది పాలిండ్రోమ్ కాబట్టి మనం ఏం రిటర్న్ చేయాలి, ట్రూ అనేది రిటర్న్ చేయాలి. ఓకేనా? నౌ లెట్ us see the brute force approach for solving this problem. ఈ యొక్క ప్రాబ్లమ్ సంబంధించిన బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనేది నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను అండ్ ఇట్స్ యువర్ టాస్క్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఓకే, నౌ లెట్ us see how to solve this problem in the brute force approach. ఓకే, సో బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లో నేను సింపుల్ గా ఈ యొక్క ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేసిన అంటే, నేను ఒక కొత్తగా అడిషనల్ స్ట్రింగ్ అనేది తీసుకుంటున్నాను. నేనేం చేసిన ఒక కొత్త ఎంటీ స్ట్రింగ్ అయితే నేను క్రియేట్ అనేది చేస్తున్నాను. అండ్ ఈ విధంగా క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ యొక్క ఏదైతే ఒరిజినల్ స్ట్రింగ్ ఉంటుందో ఈ యొక్క ఒరిజినల్ స్ట్రింగ్ లోకి వెళ్ళి అన్ని ఏవైతే నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ ఉంటాయో వీటన్నిటిని కూడా రిమూవ్ అనేది చేస్తున్నాను. ఓకేనా? సో ఈ యొక్క ఇందులోకి వెళ్ళి అన్ని నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అనేది రిమూవ్ చేశాక ఈ యొక్క స్ట్రింగ్ ని లోవర్ కేస్ లెటర్స్ లోకి కన్వర్ట్ అనేది చేస్తున్నాను. కన్వర్ట్ చేసి నేను ఏం చేస్తున్నాను, మనం ఇంతకుముందు కొత్త స్ట్రింగ్ అనేది క్రియేట్ అనేది చేశాం కదా, ఈ యొక్క కొత్త స్ట్రింగ్ లోకి యాడ్ అనేది చేస్తున్నాను అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఏదైతే మనం కొత్త స్ట్రింగ్ అనేది క్రియేట్ అనేది చేశామో ఈ యొక్క కొత్త స్ట్రింగ్ నేను రివర్స్ అనేది చేస్తున్నాను. రివర్స్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం, ఒరిజినల్ స్ట్రింగ్ ఏదైతే ఉంటుందో అండ్ ఒరిజినల్ స్ట్రింగ్ అండ్ ఇప్పుడు మనం ఏదైతే రివర్స్ చేసిన స్ట్రింగ్ బోత్ ఆర్ ఈక్వల్ కాదా కంపేర్ అనేది చేయాలి. సో ఒకవేళ ఈ యొక్క కంపేర్ చేసిన తర్వాత మనకు డైరెక్ట్ గా బూలియన్ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. సో ఈ యొక్క బూలియన్ వాల్యూ అనేది ట్రూ అవుతే మనం ఏం చేయాలి, ట్రూ అనేది రిటర్న్ చేయాలి, అదర్వైజ్ ఫాల్స్ అనేది రిటర్న్ చేయాలి. ఈజ్ ఇట్? సో దట్స్ హౌ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. కానీ ఈ యొక్క ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ అనేది చేయడానికి మనకు
వీఆర్ టేకింగ్ అండ్ ఎక్స్ట్రా స్పేస్ ఫర్ సాల్వింగ్ దిస్ ప్రాబ్లమ్. ఎందుకు వీఆర్ టేకింగ్ ఎక్స్ట్రా స్పేస్ అంటే సో మనం ఏదైతే మనకి ఇందులో ఉన్న క్యారెక్టర్స్ అన్ని, ఇందులో ఉన్న లెటర్స్ అన్ని కూడా మనం కొత్త స్ట్రింగ్ లోకి యాడ్ అనేది చేస్తున్నాం కదా, అంటే ఈ యొక్క స్ట్రింగ్ ఏదైతే ఉంటుందో అంత ఎక్స్ట్రా స్పేస్ అన్నది మనం తీసుకుంటాం అనమాట. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ నాట్ అన్ ఆప్టిమైజ్డ్ సొల్యూషన్. ఎందుకు ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్టిమైజ్డ్ సొల్యూషన్ అంటే వీఆర్ టేకింగ్ అన్ ఎక్స్ట్రా స్పేస్ ఫర్ సాల్వింగ్ దిస్ ప్రాబ్లమ్. ఓకేనా? బట్ వీ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ వితౌట్ టేకింగ్ అన్ ఎనీ ఎక్స్ట్రా స్పేస్. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ప్రాబ్లమ్ కి మీరు బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనేది సాల్వ్ అనేది చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇఫ్ నాట్ ఇట్స్ ఓకే, నేను ఈ యొక్క ప్రాబ్లమ్ సంబంధించిన బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ యాజ్ వెల్ as ఆప్టిమైజర్ అప్రోచ్ సంబంధించిన కోడ్ అనేది ఆల్రెడీ గిటాబ్ లో పుష్ అనేది చేశాను అనమాట. సో గిటాబ్ రేపు సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. సో యూ కెన్ ఆల్సో చెక్ ఇట్ అవుట్ దే. ఓకే, నౌ లెట్ us see how to solve this problem in the optimized approach. సో ఇన్ ద ఆప్టిమైజ్డ్ అప్రోచ్ లో నేనేం చేస్తున్నానంటే 2 పాయింటర్స్ టెక్నిక్ అనేది యూజ్ అనేది చేసి ఈ యొక్క ప్రాబ్లమ్ కి సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ అని చేయబోతున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇందులో 2 పాయింటర్స్ అనేది తీసుకున్నాను, లైక్ ఎల్ అండ్ ఆర్ అనేది 2 పాయింటర్స్ అనమాట. సో ఈ యొక్క ఎల్ అనేది నేను ఏం చేస్తున్నాను, స్టార్టింగ్ ఇండెక్స్ ని పాయింట్ అనేది చేస్తున్నాను అండ్ ఆర్ అనేది ఎండింగ్ ఇండెక్స్ ని పాయింట్ అనేది చేస్తున్నాను. సో దట్స్ వై ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు s డాట్ లెంత్ మైనస్ 1. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇందులోకి వెళ్ళి నేనేం చేస్తున్నాను, ప్రతి క్యారెక్టర్ ని నేను కంపేర్ అనేది చేయాలి. సో ఈ యొక్క ప్రతి క్యారెక్టర్ అనేది కంపేర్ చేసినప్పుడు ఎల్ ఇండెక్స్ దగ్గర ఏదైతే లెటర్ ఉంటుందో ఈ యొక్క లెటర్ అనేది ఫస్ట్ ఇది ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ కాదా అని మనం ఫైండ్ అవుట్ అనేది చేయాలి. ఒకవేళ ఈ యొక్క లెటర్ అనేది ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ అనేది కాకపోతే సింపుల్ గా నేను ఎల్ వాల్యూ అనేది స్కిప్ అనేది చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే మనం ఇలా ఏదైతే ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ అనేది కాకపోతే ఆ యొక్క క్యారెక్టర్ ని మనం కన్సిడర్ అనేది చేసుకోవచ్చు కదా. సో నేనేం చేస్తున్నాను, అందుకే ఎల్ వాల్యూని ఇంక్రిమెంట్ అనేది చేస్తాను. ఓకేనా? సో ఎల్ వాల్యూని ఇంక్రిమెంట్ చేసి ఆ నెక్స్ట్ ఏదైతే వాల్యూ ఉంటుందో దాన్ని నేను కంపేర్ అనేది చేస్తాను. ఓకే, సిమిలర్ గా ఏదైతే ఆర్ ఇండెక్స్ పొజిషన్ లో ఎలిమెంట్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా నేనేం చేస్తున్నాను, అది ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ కాదని నేనైతే చెక్ అనేది చేశాను అనమాట. ఓకేనా? సో ఒకవేళ ఈ యొక్క ఆర్ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ అనేది ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ అనేది కాకపోతే ఆర్ వాల్యూని నేను డిక్రిమెంట్ అనేది చేస్తాను. ఒకవేళ ఇప్పుడు ఎల్ వాల్యూ దగ్గర ఉన్న ఎలిమెంట్ అండ్ ఆర్ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ బోత్ ఆర్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అని అనుకోండి. బట్ ఈ ఎల్ దగ్గర ఉన్న ఎలిమెంట్ అండ్ ఆర్ దగ్గర ఉన్న ఎలిమెంట్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్ అయితే నేను డైరెక్ట్ గా ఏం చేస్తున్నాను, ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తా. ఓకేనా? ఒకవేళ బోత్ ఆర్ ఈక్వల్ అయితే ఎల్ ని ఇంక్రిమెంట్ చేయాలి అండ్ ఆర్ ని డిక్రిమెంట్ చేసి మనం ఏం చేస్తాం, నెక్స్ట్ క్యారెక్టర్స్ ని కంపేర్ అనేది చేస్తాం. ఈజ్ ఇట్ క్లియర్? సో ఫస్ట్ ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ నేను ఒక వైల్ ఐ లెస్ దెన్ ఎన్ అనే ఒక లూప్ అనేది తీసుకుంటా. ఓకే, సో వైల్ ఎల్ లెస్ దెన్ అనే ఒక లూప్ తీసుకొని ఇప్పుడు ఏం చేస్తాం, ఎల్ దగ్గర ఉన్న ఎలిమెంట్ అనేది ఇప్పుడు ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ చెక్ చేస్తాం. సో ఎల్ దగ్గర ఉన్న ఎలిమెంట్ అనేది ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టరా? అవును, ఎల్ దగ్గర ఉన్న ఎలిమెంట్ అనేది ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టరే. ఓకే, అండ్ ఇప్పుడు సిమిలర్ గా ఆర్ దగ్గర ఉన్న ఎలిమెంట్ అనేది ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టరా? అవును, ఆర్ దగ్గర ఉన్న ఎలిమెంట్ కూడా ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టరే. సో ఇప్పుడు ఏం చేస్తాం, బోత్ ఈ యొక్క ఎల్ దగ్గర ఉన్న ఎలిమెంట్ అండ్ ఆర్ దగ్గర ఉన్న ఎలిమెంట్ బోత్ ఆర్ ఈక్వల్ కాదా చెక్ చేస్తాం. ఓకే, సో ఎల్ దగ్గర ఉన్న ఎలిమెంట్ అండ్ ఆర్ దగ్గర ఉన్న ఎలిమెంట్ బోత్ ఆర్ ఈక్వల్. ఎందుకంటే ఇది ఎప్పుడైనా సరే కంపారిజన్ అనేది ఆఫ్టర్ కన్వర్టింగ్ టు ద లోవర్ కేస్ లోకి కన్వర్ట్ చేశాక చూసుకోండి. సో ఇప్పుడు ఎల్ దగ్గర ఉన్న ఎలిమెంట్ ని లోవర్ కేస్ లోకి కన్వర్ట్ చేస్తున్నాను అండ్ ఆర్ దగ్గర ఉన్న ఎలిమెంట్ కూడా లోవర్ కేస్ లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు స్మాల్ ఏ అవుతుంది అండ్ ఇట్ ఈస్ ఆల్సో బికమ్ స్మాల్ ఏ. సో స్మాల్ ఏ అండ్ స్మాల్ ఏ బోత్ ఆర్ ఈక్వల్ కదా. అప్పుడు నేను ఏం చేస్తాను, ఎల్ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాను. ఓకేనా? సో ఎల్ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తే ఎల్ అనేది ఇక్కడికి వస్తుంది అండ్ ఆర్ అనేది నెక్స్ట్ ఒక పొజిషన్ అనేది ముందరికి వస్తుంది. ఓకే, ఆర్ అనేది ఎం దగ్గరకు వచ్చింది. సిమిలర్ గా ఇప్పుడు ఏం చేస్తున్నాను, మళ్ళీ ఎం ని నేను ఈ యొక్క ఎం అనేది ఇప్పుడు ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టరా కాదా అని చెక్ చేశాను. సో ఇప్పుడు ఈ యొక్క ఎం అనేది ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టరా? అవును. ఓకే, అండ్ ఇక్కడ ఉన్న ఎం అనేది కూడా ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టరా? అవును, ఇది కూడా ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టరే. సో రెండు ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అయినప్పుడు మనం ఇంకొక కండిషన్ అనేది చెక్ చేయాలి. అదేంటంటే ఈ యొక్క రెండు కూడా మనకు బోత్ ఆర్ ఈక్వల్ కాదా అని కూడా చెక్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఇన్ టు ద లోవర్ కేస్ లో కన్వర్ట్ చేశాక ఇక్కడ ఉన్న ఎం అండ్ ఇక్కడ ఉన్న వాల్యూ బోత్ ఆర్ ఈక్వల్ కాదా చెక్ చేస్తాం. ఒకవేళ బోత్ ఆర్ ఈక్వల్ అయితే అగైన్ ఇంక్రిమెంట్ ద ఎల్ వాల్యూ. క్లియర్? అండ్ ఇఫ్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్ సింపుల్ గా ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తాం. సో ఈ విధంగా మనం ఈ యొక్క ఎంటైర్ స్ట్రింగ్ అయితే ట్రావర్స్ అనేది చేస్తాం అనమాట. సో ట్రావర్స్ అనేది చేసి మనం ఈ యొక్క ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అనేది చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క ప్రాబ్లమ్ సంబంధించిన ఆప్టిమైజ్డ్ అప్రోచ్ యొక్క కోడ్ అనేది లీడ్ కోడ్ లో మీకు అయితే చూపిస్తాను అనమాట. సో దట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ టు యూ. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టే లెఫ్ట్ అండ్ రైట్ అనే 2 పాయింటర్స్ అనేది తీసుకున్నాను. 2 పాయింటర్ తీసుకుని ఇప్పుడు ఇంకొక లూప్ అనేది తీసుకుంటాను అనమాట. సో వైల్ లెఫ్ట్ లెస్ దెన్ రైట్ అనేది ఏదైతే చెప్పాను కదా, సో ఏదైతే లెఫ్ట్ లెస్ దెన్ రైట్ ఈ యొక్క లూప్ అనేది తీసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఫస్ట్ లెఫ్ట్ దగ్గర ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో, లెఫ్ట్ ఇండెక్స్ దగ్గర ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో ఆ యొక్క ఎలిమెంట్ కానీ ఆ యొక్క క్యారెక్టర్ ఆర్ లెటర్ ఏదైనా అనుకోండి, ఆ యొక్క లెటర్ అనేది ఇప్పుడు మనకి ఏంది, అది లెటరా కాదని మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ అనేది చేయాలంట. అంటే అది ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ కాదని మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ అనేది చేయాలి.
ఒకవేళ ఇది లెటర్ కానీ డిజిట్ అనేది కాకపోతే మనం ఏం చేస్తాం, సింపుల్ గా లెఫ్ట్ ప్లస్ ప్లస్ చేస్తాం. ఆ యొక్క వాల్యూని మనం ఇగ్నోర్ అనేది చేస్తాం, మనం నెక్స్ట్ ఇండెక్స్ పొజిషన్కి వెళ్ళిపోతాం. సిమిలర్ గా ఏదైతే మనం లెఫ్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్న పొజిషన్ ఎలిమెంట్ చేసామో అదే విధంగా రైట్ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ కూడా మనం ఆ యొక్క ఎలిమెంట్ అనేది లెటర్ ఆర్ డిజిటా అని మనం ఫైండ్ అవుట్ అనేది చేస్తాం. ఒకవేళ ఈ యొక్క వాల్యూ అనేది లెటర్ కానీ డిజిట్ కానీ కాకపోతే మనం ఏం చేస్తాం, ఆర్ మైనస్ మైనస్ అనేది చేస్తాం. ఒకవేళ ఇప్పుడు ఈ యొక్క ఎలిమెంట్ కానీ ఏదైతే లెటర్స్ ఉన్నాయో బోత్ ఆర్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అని అనుకున్నప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ యొక్క బోత్ ఆర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఒక ఎల్ దగ్గర ఉన్న వాల్యూ అండ్ ఆర్ దగ్గర ఉన్న వాల్యూ బోత్ ఆర్ ఈక్వల్ కాదని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈక్వల్ కాదని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫస్ట్ ఆ యొక్క వాల్యూని లోవర్ కేస్లోకి కన్వర్ట్ చేస్తాం అండ్ లోవర్ కేస్లోకి కన్వర్ట్ చేసినాక రెండు కూడా ఈక్వల్ అనేది కాకపోతే డైరెక్ట్ గా ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తాం. ఓకేనా, సో ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తే ఏమైతుంది, ఇంకా నెక్స్ట్ ఏదైతే ఇంకా కండిషన్స్ నెక్స్ట్ ఏదైతే వాల్యూస్ ఉంటాయో వాటిని మనం ఇంటరాక్ట్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఎందుకంటే ఒక్క క్యారెక్టర్ అనేది కూడా మ్యాచ్ అనేది అవ్వకపోయినా అది పాలిండ్రోమ్ అనేది కాదు. ఓకేనా, సో ఒకవేళ ఈ రెండు వాల్యూస్ కూడా ఈక్వల్ అనేది అవుతే మనం ఏం చేస్తాం, సింపుల్ గా లెఫ్ట్ ప్లస్ ప్లస్ అండ్ రైట్ మైనస్ మైనస్ అని చేస్తాం. సో ఈ విధంగా ఎంటైర్ ఫ్రేస్ అనేది మనం ఇటరేట్ అయ్యి లాస్ట్ కి ఒకవేళ ఎటువంటి కండిషన్ కూడా ఫాల్స్ అనేది రిటర్న్ చేయకపోతే లాస్ట్ కి ట్రూ అనేది రిటర్న్ అనేది చేస్తాం. సో దట్స్ హౌ వీ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. సో ఇప్పుడు ఈ యొక్క ప్రాబ్లమ్ ని మనం రన్ అనేది చేద్దాం అనమాట. సో ఆఫ్టర్ రన్నింగ్ వీ విల్ సీ వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు పాస్ ఆల్ ద టెస్ట్ కేసెస్ ఆర్ నాట్. సో లెట్స్ సీ, ఐ థింక్ ఇట్ విల్ పాస్ ఆల్ ద టెస్ట్ కేసెస్. యా, సో ఈ యొక్క కోడ్ అనేది టెస్ట్ కేసెస్ అనేది పాస్ అయింది. సో లెట్స్ సబ్మిట్ ఇట్ అండ్ వెదర్ సీ వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు సబ్మిట్ ఆర్ నాట్. యా, సో చూసుకుంటే ప్రాబ్లమ్ అనేది సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అనేది అనమాట. సో దట్స్ హౌ యూ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ బై యూజింగ్ బోత్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ యాజ్ వెల్ యాజ్ ఆప్టిమైజ్డ్ అప్రోచ్. అండ్ ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఈ యొక్క ప్రాబ్లమ్ సంబంధించిన కోడ్ అనేది ఆల్రెడీ నేను గిటప్ లో పుష్ అని చేశాను. సో యూ కెన్ ఆల్సో చెక్ ఇట్ అవుట్ ద కోడ్ ఫ్రమ్ దేర్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ సీ యూ టుమారో. టిల్ దెన్ కీప్ కోడింగ్.